హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే నేను ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి అయితే దీని మీద అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అయితే మీ అందరికీ థ్యాంక్స్ అండి. మన వీడియోని క్లిక్ చేసి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నందుకు. సో మన వీడియోని లైక్ చేయండి, చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు ఏంటి అంటే టాపిక్ ఏపీఐసీ 2025 ఎంబీఏ వాళ్ళకి ఎంసీ వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, అక్క అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్పచ్చు అక్క, మేము అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటాము, అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ డీటెయిల్గా చెప్పాక అని చెప్పి చాలామంది అడగడం అయితే జరిగింది. మీకోసమే నేనైతే ఈ వీడియోని అయితే పట్టుకొచ్చేసాను. నేను వివరంగా అయితే వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది వరకు ఇది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి, అలాగే మన వీడియో కూడా చాలా ముందుకైతే వెళ్తుంది. అప్పుడు నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి అంటే అందరూ అడిగేది సెల్ఫ్ రిపోర్టింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ ఫస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్పే ముందు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎవరెవరి దగ్గర ఉండాలి అని చెప్పి నేను ఫస్ట్ అయితే చెప్తాను. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది నేను ఫస్ట్ అయితే చెప్తాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. కాదు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ టైంలో ఇవి ఎవరు సబ్మిట్ చేయాలో చెప్తాను. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఇవి ఎవరు సబ్మిట్ చేయాలో నేను చెప్తాను. ఓకేనా. ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనగానే మీరు అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. కానీ సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఈ డాక్యుమెంట్స్ ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదో నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, అంటే మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక సీట్ వచ్చింది, కానీ మేము ఇంకా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం, ఇంకా ది బెస్ట్ కాలేజ్ కోసం అయితే మేము వెళ్ళాలి అనుకుంటున్నాము. మరి మేము సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని అడుగుతున్నారు. ఓకేనా. వీళ్ళ దగ్గర ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే మాకు ఈ కాలేజ్ నచ్చింది, ఇంక మేము ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళ దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మాకైతే అసలు ఈ కాలేజే నచ్చలేదు, మేము సెల్ఫ్ రిపోర్టింగే చేయాలి అనుకోవడం లేదు అనుకున్న వాళ్ళు అయితే లీవ్ ఇట్, అసలు ప్రాబ్లం లేదు. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు కదా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎవరెవరు చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్, మేము సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆ కాలేజ్ కానీ ఇంకా ది బెస్ట్ కాలేజ్ కావాలి, అందుకే మేము సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది రిజర్వ్లో ఉండాలి, అలాగా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే మాకు ఈ కాలేజ్ బాగా నచ్చింది, మేము ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. ఓకేనా. ఇంకా మాకు ఈ కాలేజ్ నచ్చలేదు, మేము ఈ కాలేజ్లో అసలు మేము జాయిన్ అవ్వము, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ కాలేజ్ అనుకున్న వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మేము సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఫస్ట్ థింగ్ అయితే మన సెల్ఫ్ రిపోర్టింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చూద్దాము. ప్రతి ఒక్కరి దగ్గర ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎందుకంటే మీరు ఏ కౌన్సిల్లో మీ సీట్ వచ్చినా సరే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేయాలి, కాబట్టి మీ దగ్గర మ్యాండేటరీగా అయితే ఉండాలి. చూసుకోండి, ఇక్కడ నేనైతే చూపిస్తాను. మీ దగ్గర ఏపీ ఐసెట్ హాల్ టికెట్ అయితే ఉండాలి, అలాగే ఏపీ ఐసెట్ 2025 ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి, అలాగే టీసీ ఉండాలి, డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమోస్ ఉండాలి, అలాగే మార్క్స్ మెమోస్ అయినా ఉండాలి, లేదా పీసీ అయినా ఉండాలి, లేదా కన్సోలేట్ సిఎంఎం అయినా ఉండాలి. ఈ మూడిట్లో మీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ఓకేనా. అలాగే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ మెమో, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అంటారు కానీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే బట్ నో నీడ్ అండి. ఓన్లీ స్టడీ సర్టిఫికేట్ వాళ్ళు ఓన్లీ అడిగేది డిగ్రీది మాత్రం ఇక్కడ అలా మెన్షన్ చేస్తారే తప్ప దానివల్ల యూజ్ ఏం లేదు, డిగ్రీది ఉంటే సరిపోతుంది. ఓకేనా. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ కేస్ వేర్ క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టలైజ్డ్ ఎడ్యుకేషన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ స్టేట్. ఓకేనా. అండ్ మీ దగ్గర లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా 4 years వ్యాలిడిటీ అయితే ఉండాలి, లేదా అది లేకపోతే రేషన్ కార్డ్ అయినా ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా అయితే ఉండాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు అయితే తీసుకోండి. ఓకేనా.
అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరి దగ్గరైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంకేం కావాలి అంటే వీటితో పాటు మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు కదా ఏ కాలేజ్లో అని చెప్పి, మీకు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు కదా, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది కూడా మీకు ప్రింట్ కావాలి. అలాగే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీకు ఎక్కడ వచ్చింది అని చెప్పి దాన్ని అలాట్మెంట్ ఆర్డర్ అంటారు. అలాట్మెంట్ ఆర్డర్ కావాలి. అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ఇంకొకటి మీరు ఆన్లైన్లో ఒకసారి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు ఆన్లైన్లో, అది కూడా ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా, నేను రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు చెప్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్ అని చెప్పి 2 ఉంటాయి. ఓకేనా, ఒకటేమో అలాట్మెంట్ ఆర్డర్ కావాలి, తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే జిరాక్స్ కాపీస్ 2 సెట్స్ అయితే ఉండాలి. జిరాక్స్ కాపీస్ మ్యాండేటరీగా ఇవన్నీ కూడా 2 సెట్స్ ఉండాలి. ప్రతిదీ 2 సెట్స్ ఉండాలి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఓకేనా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలి. ఒక 6 ఫోటోగ్రాఫ్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీ మదర్, మీ ఫాదర్ అండ్ మీది ఆధార్ కాపీస్, అలాగే పాన్ కార్డ్ కాపీస్ అవేమి ఉంటే ఇవేమి మ్యాండేటరీ కాదు, ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోండి. అసలు అవైతే అసలు మ్యాండేటరీయే కాదు. ఆధార్ కాపీస్, పాన్ కార్డ్ ఇవేమి మ్యాండేటరీ కాదు. కాకపోతే ఆధార్ కార్డ్ అయితే పెట్టుకోండి. ఇంకా పాన్ కార్డ్ అలాంటివి అంటారు, అవి వదిలేసేయండి. ఆధార్ కార్డ్ అయితే మీ పేరెంట్స్వి అండ్ మీవైతే అవి కూడా మీ జిరాక్స్ కాపీస్ తీసుకొని అయితే పెట్టుకోండి. ప్రతిదీ కూడా 2 సెట్స్ అనేవి జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూపించా కదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ప్రతిదీ ఇవన్నీ ఉండాలి మీ దగ్గర. ఓకేనా, ప్రతిదీ ఇవన్నీ అయితే ఉండాలి. మీ హాల్ టికెట్ కానించి మీ క్వాలిఫికేషన్ కానించి ప్రతిదీ కూడా మీ దగ్గర ఉండాలి. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అందరూ మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి అయితే అడుగుతున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి చెప్తాను. సో ఇప్పుడు అదైతే అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా, మీ కాలేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు నీడ్ అని చెప్తే మీకు టైం ఇస్తారు, ఒక 1 month 2 months. అప్పుడు వెళ్ళి మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైతే చదువుకుని అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకేనా, సో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇది ప్రతిదీ ఉండాలి. వాటితో పాటు మీకు అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు. ఆ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ కావాలి. అలాగే ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, అది కూడా మీరు ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా, నేను రిలీజ్ చేసినప్పుడు అయితే నేను చెప్తాను. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అయితే 2 సెట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏంటి అక్క డీటెయిల్గా చెప్పు అని అడుగుతున్నారు. సో నేను డీటెయిల్గా అయితే ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు కదా, మీకు వెబ్సైట్లోనే అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు. మీరు అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత మీరైతే మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూసుకుంటారు. మీకు ఏ కాలేజ్లో వచ్చింది ఏంటి అని చెప్పి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ని మీకు నచ్చింది ఆ కాలేజ్, మేము ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనుకుంటే మీకు నచ్చినట్టయితే మీకు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెకండ్ థింగ్ మీకు అక్కడ ఆన్లైన్లోనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి అని చెప్పి ఇంకొక లింక్ కూడా ఇస్తారు. అక్కడికి వెళ్ళిపోయి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఆన్లైన్లో చేయాలి. ఫస్ట్ ఆన్లైన్లో చేసిన తర్వాత మీరు ఈ 2 అయిపోయిన తర్వాత మీరైతే మీకు ఇచ్చిన 3 డేస్లో మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని రావాలి. ఎవరైతే ఫస్ట్ అయితే ఎవరైతే పట్టుకొని రావాలి అంటే ఎవరైతే పట్టుకొని రావాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అనుకున్న వాళ్ళు అయితే పట్టుకొని రావచ్చు. ఓకేనా, మనకి ఇంట్రెస్ట్ ఉంది ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, కంపల్సరీ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. లేదా నేను సీట్ అనేది రిజర్వ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే మీతో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 2 సెట్స్ కాపీస్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకొని రావాలి. ఓకేనా, ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్న తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చింది, కాకపోతే దీనికంటే బెటర్ కాలేజ్కి వెళ్ళాలి, కాకపోతే ఈ సీట్ అనేది రిజర్వ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్లస్ మాకు ఆ కాలేజ్ నచ్చింది మేము ఖచ్చితంగా అక్కడే జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు అయితే మీ డాక్యుమెంట్స్ అన్నీ, అలాగే మాకు ఈ కాలేజ్ నచ్చలేదు, మేము అసలు దీంట్లో అసలు రిపోర్ట్ చేయాలనుకోవట్లేదు అంటే మీ ఇష్టం, మీరు రిపోర్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మీ సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు కాలేజ్ నచ్చలేదు కాబట్టి మీకు వెళ్ళాలని ఉద్దేశం లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా మీరైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే టైంలో అయితే వీడియో లాంగ్ అవ్వచ్చు, కాకపోతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరు దయచేసి కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. 15 minutes అయినా సరే మీరు వీడియో వింటారని నేను అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అనేవి కూడా 2 సెట్స్ అయితే మ్యాండటరీగా అయితే కంపల్సరీ ఉండాలి. విత్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో మాత్రం ఉండాలి. ఓకేనా. ఇవన్నీ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ అయితే నేను ఫస్ట్ ఒకరి గురించి చెప్తాను. సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఏం చేయాలి అంటే ఫస్ట్ మీకు ఎక్కడైతే వచ్చిందో ఆ కాలేజ్కి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ అయితే మీ ఒరిజినల్స్ అయితే చూపించకండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో అయితే ఒరిజినల్స్ తీసుకుంటున్నారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒరిజినల్స్ తీసుకున్నా మీకు సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వస్తే వాళ్ళైతే రివర్స్ అయితే ఇచ్చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఏం చూపించకండి. ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఏం చూపించకండి. ఫస్ట్ మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎక్కడైతే వస్తుందో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఎంసీఏ డిపార్ట్మెంట్ అయితే చూసుకోండి. ఓకేనా. ఎంబీఏ ఎంసీఏ డిపార్ట్మెంట్ 2 చూసుకోండి. మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే వస్తే ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయారు అంటే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ముందైతే కొన్ని కాలేజెస్ అయితే వాళ్ళు జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకుంటారు. కొన్ని కాలేజెస్ మాత్రం జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కట్టించుకుంటారు కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళైతే కట్టించుకున్న పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. మహా అయితే ఒక 6,000 అయితే కట్టించుకుంటారు, 5,000 to 6,000 అయితే కట్టించుకుంటారు. తర్వాత మీకు సెకండ్ కౌన్సిలింగ్ వేరే కాలేజ్ వస్తే కానీ వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆ ఫీజు ప్లస్ మీకు ఏదైతే డాక్యుమెంట్స్ తీసుకున్నా అవైతే రివర్స్ ఇచ్చేస్తారు. ఆ ఫీజులో వాళ్ళైతే ఎంతో ఒక 5% ఒక 10% అయితే తీసేసుకొని వాళ్ళైతే మీకు రివర్స్ అయితే ఇచ్చేస్తారు. మ్యాక్స్ అయితే వాళ్ళైతే ఏ డబ్బులు అయితే కట్టించుకోరు. ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర అయితే మ్యాక్స్ 99% అయితే ఓన్లీ వాళ్ళు జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకుంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళైతే తీసుకోరు. ఓకేనా. ఎవరైతే నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ దగ్గర అయితే ఎవరు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మ్యాక్స్ తీసుకోరు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఏం జరిగింది అంటే కొన్ని యూనివర్సిటీస్ నెక్స్ట్ కౌన్సిలింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళ దగ్గర కూడా బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకున్నారు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి వేరే దగ్గర సీట్ వస్తే అవన్నీ ఇచ్చేసారు రిటర్న్. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే చెప్తున్నా వినండి, మోస్ట్లీ అయితే మీరు జిరాక్స్ కాపీస్ ఇవ్వడానికే చూడండి. ఓకేనా. కాకపోతే మీరు అన్ని ఒరిజినల్స్ మీతో పట్టుకొని వెళ్ళండి, కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ అయితే జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏంటి అంటే మాకు ఆ కాలేజ్ నచ్చింది, ఖచ్చితంగా మేము ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రతిదీ ఏది మిస్ చేయకుండా అయితే తీసుకొని వెళ్ళండి. మీరు తీసుకెళ్ళిన తర్వాత మీకు ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రం మీరు ఫస్ట్ అయితే మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే వచ్చిందో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. ఆ డిపార్ట్మెంట్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళమంటారు. అది కాలేజ్ అయితే కాలేజ్, లేకపోతే యూనివర్సిటీ అయితే యూనివర్సిటీలో కొంచెం తిరగడం అనేది లాంగ్గా ఉంటుంది, కాలేజెస్లో అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీలో అక్కడ ఒక డిపార్ట్మెంట్ కూడా ఇంకో దగ్గర డిపార్ట్మెంట్ అలాగే లాంగ్గా ఉంటాయి. సో ది బెస్ట్ అనమాట. ఓకేనా. మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళని అక్కడ యూనివర్సిటీలో పట్టుకోండి, ఎందుకంటే అన్నీ చూపించడానికి. లేదంటే మీకు పిచ్చెక్కేస్తుంది యూనివర్సిటీలో తిరగాలి అంటే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మిమ్మల్ని ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళమంటారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఒకలా ఉంటుంది. రెండు చెప్తాను. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు అయితే మీరైతే ఏ ఫీజు కూడా కాలేజ్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పే చేయాల్సింది ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఎక్స్పెన్సెస్ ఫీజు మీకు ఒక 5,000 to 6,000 అయితే ఉంటుంది. మా యూనివర్సిటీ అయితే నేను చదివిన యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే 5,500 అయితే మొత్తం బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ లైబ్రరీ ఎక్స్పెన్సెస్ కానీ 3 కలిపి 5,500 అని ఉంటుంది. ఈ స్లిప్ అయితే మీకు ఇస్తారు. ఈ స్లిప్ తీసుకొని మీరు ఎస్బీఐ బ్యాంక్ కానీ మీకు మోస్ట్లీ మీరైతే మీ డబ్బులన్నీ కూడా ఎస్బీఐ దాంట్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎస్బీఐ త్వరగా ట్రాన్సాక్షన్స్ అనేవి అయిపోతాయి. అండ్ ప్రతి యూనివర్సిటీలో అవైలబిలిటీగా ఉండే బ్యాంక్ ఏంటి అంటే ఎస్బీఐనే. సో దయచేసి ఎవరికైనా ఎస్బీఐ కానీ యూనియన్ కానీ ఉంటే ఈ రెండిట్లో అయితే సెట్ చేసుకొని డబ్బులన్నీ దాంట్లో అయితే పెట్టుకోండి. ఓకేనా. మిమ్మల్ని బ్యాంక్ వెళ్ళిపోమంటారు. బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ డబ్బులు కట్టేస్తారు. 5,500 అయితే 5,500 ఎక్స్పెన్సెస్ అయితే కడతారు. ఎక్స్పెన్సెస్ కట్టిన తర్వాత పక్కనే మీకు డీడీ సెల్ ఉంటుంది. ఆ డీడీ సెల్కి వెళ్ళిపోతారు. ఆ డీడీ సెల్కి వెళ్ళి డీడీ అయితే తీస్తారు. ఆ డీడీ తీసేసి మీరైతే మళ్ళీ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ ప్రిన్సిపల్ ఆఫీస్లో మళ్ళీ అది సబ్మిట్ చేసేస్తారు. మీరు కట్టేసిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి చెప్తుంది ఇదంతా. ఓకేనా. కట్టేసిన తర్వాత మళ్ళీ మీరు మీ డిపార్ట్మెంట్కి వెళ్తారు. మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూపిస్తారు. మీరు చూపించేసిన తర్వాత
మిమ్మల్ని అయితే ఇంక వెళ్ళిపోమంటారు. ఎందుకంటే మీరు కన్ఫామ్గా అక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఇంక మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు. కాలేజ్ ఎప్పుడు ఏంటి అని చెప్పి ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తారు. ఓకేనా. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు అయితే ఏ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందో అప్పుడే మీరు కాలేజ్ ఫీజు కట్టాలి. అలాగే కమింగ్ టు ది హాస్టల్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ మీరే పే చేసుకోవాలి. హాస్టల్ ఫీజు అనేది హాస్టల్ ఫీజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వస్తుంది. కాకపోతే స్టార్టింగ్ మీరే పే చేసుకోవాలి. ఓకేనా. కానీ కాలేజ్ ఫీజు మాత్రం ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే పడుతుందో అప్పుడే మీరు కాలేజ్ ఫీజు కట్టాలి. హాస్టల్ ఫీజుకి వచ్చేసరికి ఫస్ట్ మీరైతే హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. లాస్ట్లో అయితే మీకు రిటర్న్ చేస్తామని చెప్తారు వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు కూడా సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి సీట్ రిజర్వ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ చేయాలి. ఓకేనా. అంటే సీట్ మీన్స్ ఏంటి ఇక్కడ జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ చేయండి. మేము జాయిన్ అవ్వం, జస్ట్ సీట్ రిజర్వ్ కోసం వచ్చామంటే జస్ట్ మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి కొన్ని కాలేజెస్ మీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, కొన్ని కాలేజెస్ అసలు తీసుకోరు. ఓకే అని చెప్పి జిరాక్స్ కాపీస్ తీసుకొని పంపించేశారు. కొన్ని కాలేజెస్లో మాత్రం 5,500 కానీ 6,000 కట్టించుకొని అప్పుడైతే పంపిస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితే చెప్పారు కదా, వచ్చే వాళ్ళందరూ ఇలా చేయాలి. ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు అయితే వాళ్ళకు కూడా ఏముంటుంది అంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకున్న ఫీజులో ఖచ్చితంగా సగం ఫీజు అయినా కట్టాలి, లేదా ప్రిన్సిపల్తో అయినా మాట్లాడుకొని ఒక 10 to 15,000 అయితే కాలేజ్ ఫీజు అనేది కట్టుకోవాలి. కాలేజ్ ఫీజు కట్టుకొని అలాగే ఎక్స్పెన్సెస్ ఫీజు కూడా కట్టుకోవాలి. మీరు 10 to 15,000 కట్టుకొని లెటర్ రాసేస్తే ప్రిన్సిపల్కి ఒక 10 daysలో కడతాం, 20 daysలో కడతాం అంటే వాళ్ళే ఒప్పుకుంటారు. ఇంకా మనం కట్టేది లేదు, పెట్టేది లేదు, ఇంకొక సంవత్సరం ఆగిన తర్వాత మనం కాలేజ్ ఫీజు అనేది కడతాము. సో దయచేసి చెప్తున్నాను, అదే మీకు చెప్తున్నాను. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో ఖచ్చితంగా వాళ్ళైతే కాలేజ్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. సగమైనా మీరు కట్టాలి, లేదా ఒక 10 to 15,000 అయినా కట్టాలి. అలాగే మీకు కాలేజ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కట్టాలి. ఓకేనా. ఎక్స్పెన్సెస్ కూడా కట్టాలి. సో చూసుకోండి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీ దగ్గర అయితే డబ్బులు అయితే మీరైతే చూసుకోండి. ఎక్కడి నుంచి అయినా చూసుకోవడం కానీ లేకపోతే తెచ్చుకోవడం కానీ లేకపోతే ఏదో ఒకటి చేసి అయితే మీ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఓకేనా. మీరైతే ఖచ్చితంగా ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళ ఎక్స్పెన్సెస్ మాత్రం కడితే సరిపోతుంది. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో కానీ నాకు ఆ కాలేజ్ నచ్చింది, ఆ కాలేజ్లోనే జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఫీజు కట్టాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 2 కట్టాలి. ఫీజు అంత కట్టలేము ఒకేసారి అంటే మీరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, హెచ్ఓడి అయితే హెచ్ఓడి, యూనివర్సిటీస్లో అయితే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి. అదే కాలేజెస్లో అయితే హెచ్ఓడి దగ్గరికి అయితే వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం లెటర్ రాసేస్తే వాళ్ళు అయితే మనకి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఒక 10 to 20 daysకి అయితే పర్మిషన్ ఇస్తారు. మ్యాక్స్ 10 days అనే రాయండి. మీరు 10 days అని రాగానే పర్మిషన్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీరు కట్టేది లేదు, పెట్టేది లేదు, ఇంకా మీ సంవత్సరం తర్వాత కట్టేదే ఇంకా. ఓకేనా. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంటుంది. సో దయచేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తావు, నీకేమైనా పిచ్చా అని అనుకోబాకండి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి అని చెప్పి నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు జిరాక్స్ కాపీస్ అయితే ఇచ్చిరండి. కొన్ని కాలేజ్లో మాత్రం జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోరు, ఒరిజినల్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ కట్టాలి అని చెప్తారు. కొన్ని కాలేజ్లో మాత్రం జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు, ఏం ఎక్స్పెన్సెస్ తీసుకోకుండా పంపించేస్తారు. అండ్ ఎవరికైతే ఆ కాలేజ్ నచ్చిందో అక్కడే మేము జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్ మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి. అలాగే ఫీజు కూడా మీ అకౌంట్లో పెట్టుకొని వెళ్ళాలి. ఓకేనా. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు అయితే ఏ కాలేజ్ ఫీజు కట్టక్కర్లేదు. అదే ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు అయితే కాలేజ్ ఫీజుతో పాటు ఎక్స్పెన్స్ ఫీజు మొత్తం కట్టాలి. అలాగే హాస్టల్ ఫీజు కూడా మీరు కట్టుకోవాలి. ఓకేనా. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు రాకపోయిన వాళ్ళు ఇద్దరు కూడా హాస్టల్ ఫీజు స్టార్టింగ్ మీరే కట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్లో రిటర్న్ చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి అయితే మీరే ప్రతి మంత్ అయితే హాస్టల్ ఫీజు అనేది కట్టుకోవాలి. ఓకేనా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో లాంగ్ అయింది వీడియో, ఏమనుకోకండి. ఇంత లాంగ్ అయింది నాకు ఎందుకు ఇంత లాంగ్ చేసామంటే మీకు ఒకే వీడియోలో క్లియర్గా అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లియర్గా అయితే చెప్పాను. నేను మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్తే మీకు వీడియోలు చేయాల్సి వస్తుంది. నాకు అసలు అంత టైం ఉండట్లేదు. నైట్ పూట రాగానే నేను టైర్డ్ అయిపోవడం అలా ఫీల్ అయిపోతున్నాను. నెక్స్ట్ థింగ్ నాకు హెల్త్ బాగాలేదు. కొంచెం ఈ మధ్య బాగా బాడీలో హీట్ ఎక్కువయ్యి నేను మాట్లాడలేకపోతున్నాను అన్నమాట. అందుకు వీడియోస్ అనేది మార్నింగ్ పూట చేస్తున్నాను, నైట్ పూట చేయలేకపోతున్నాను. ఓకేనా. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైంది కదా. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే టోటల్గా అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. మళ్ళీ నేను మీకు అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. నాకు ఇంకా ఆఫీస్కి టైం అయిపోయింది. బాయ్ అందరికీ. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం ఇంకో నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కమెంట్ చేసేసింది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.